నమః, ఓం గం గణపతయే నమః అని ప్రార్థించారట నిశ్చిత మనస్సుతో. అప్పుడు వ్యాస మహర్షి ముందు ఆకాశమంతా కూడా కోట్లాది సూర్య ప్రకాశాలతో భాసిల్లుతూ ఒక దివ్య ఆకారం ప్రత్యక్షమైందట. ఆ ఆకారం ఆవిర్భవిస్తున్నప్పుడు ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं మహాగణపతయే